ముస్లిం సమాజానికి అవసరమైన వివిధ అంశాలను తెలియజేస్తూ ఇస్లామిక్ ఇయర్ ప్రత్యేక సంచికను ముద్రించడాన్ని స్వాగతిస్తున్నామని రాయలసీమ కమ్యూనిటీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి తెలిపారు. ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ ముద్రించిన ఇస్లామిక్ ఇయర్ ప్రత్యేక సంచికను రవిశంకర్ రెడ్డి ఇతర అతిథులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆవిష్కరిస్తున్న ఇస్లామిక్ ఇయర్ పుస్తకాన్ని ప్రతి ముస్లిం చదవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఇందులో రంజాన్ మాసానికి సంబంధించి అనేక అంశాలను చదివి తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర కమిటీ ఒక రంజాన్కి సంబంధించిన ఒక ప్రత్యేక పుస్తకాన్ని తీసుకొచ్చింది. ఇది సహజంగానే రంజాన్ మాసం చాలా ప్రత్యేకమైనది ముస్లింలకి. ఆ రంజాన్ మాసంలో చేయాల్సిన కార్యక్రమాలు, వాటికి సంబంధించిన ప్రత్యేకమైన విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది. ఈరోజు మొత్తం సమాజంలో ముస్లిం సమాజం చాలా ప్రత్యేకమైంది. పైపెచ్చు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుంది. అత్యంత పేదలు ఉన్నటువంటి సమాజం కూడా ముస్లిం సమాజం. వాళ్ళల్లో చైతన్యం తీసుకురావడానికి, అభివృద్ధి చేయడానికి పనికొచ్చేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఆప్కి ఆవాజ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ సంస్థ మరింత అభివృద్ధి కావాలి. అట్లాగే ముస్లింలలో ఈ సంస్థ విస్తృతంగా పనిచేయడానికి అందరూ కలిసి ప్రోత్సహించాలని చెప్పి భావిస్తున్నాను. ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సహకరించిన డాక్టర్ శ్రావణ్ కుమార్ గారు, అట్లాగే దినేష్ గారు కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఒక ముస్లిం సోదరులకి ఈ ఇస్లామిక్ క్యాలెండర్ గురించి కానీ, ఈ మన రంజాన్ నెలలో పాటించవలసిన ఈ సూచనలు కానీ ఈ బుక్ ద్వారా విడుదల చేయడం జరిగింది. సో దానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. దాంట్లో నేను పాటుపడినందుకు థ్యాంక్ యూ. ఇస్లామిక్ ఇయర్ పేరు మీద ప్రతి సంవత్సరంలాగానే నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బుక్లెట్ తీసుకురావడం జరుగుతుంది. ఈ బుక్లెట్లో మొత్తం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రాంతాలకు వాళ్ళ స్థితిగతులపైన ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను వివరిస్తూ కొంత మేధావులతో చర్చించి వాళ్ళు రాసినటువంటి వ్యాసాలు అనేవి ఇందులో ఉంటాయి. ఇవి ప్రధానంగా ఏంటంటే ఈరోజు మతోన్మాదులు ఈ దేశంలో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీయడం కోసం, విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని ఈ విధంగా మన పైన దాడులు జరుగుతున్నాయి, మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ముస్లిం సోదరులు కూడా మతోన్మాదం పైన లేకుండా లౌకికతత్వంతో అందరం కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో దీంట్లో అన్ని రకాల చర్చలతో రాసి ఉంటాం. ఇది ఈరోజు ఉన్నటువంటి పరిణామాలు, ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం ఈ పుస్తక రూపంలో ప్రచార కమిటీ రిపోర్ట్ ఆధారాలు ఉంటాయి. అదేవిధంగా వర్క్ బోర్డు పైన జరిగినటువంటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నల్ల చట్టాలు వ్యతిరేకంగా ఈ విధంగా అన్నిటికీ సంబంధించినటువంటి వివరాలు ఆ మిత్రులు ఈ కమిటీ వేసినటువంటి బుక్లెట్కు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం. దీంట్లో ఈ విధమైనటువంటి మంచి మంచి ఆశాలు రాసుకోవడం కోసం ఇవన్నీ ప్రతి ఒక్కరిని కలిపి రాశాం. అన్ని విధాలుగా సామాజికంగా అందరికీ కలిపే విధంగా పెట్టాం. కాబట్టి దీన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి దాని ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీలో ఉన్న